హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రేపు చిన్న బతుకమ్మ కాబట్టి. నేను 8థ్‌లోనో, 9థ్‌లోనో అనుకుంటా మా ఆంధ్ర ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ చేసినా అనమాట. లైక్ ఎందుకు తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి. కానీ అలాంటిది ఇవాళ నా నార్త్ ఇండియా ఫ్రెండ్స్ కూడా వి నో ఇట్స్ అ ఫ్లవర్ ఫెస్టివల్ రైట్ అనే కాడికి వచ్చిందనమాట. రిప్రజెంటేషను అండ్ మేము ఇక్కడి నుంచి వచ్చాము, ఈ ప్లేస్ మాది అని చెప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో అండ్ దాని ఐడెంటిటీ గురించి నలుగురికి చెప్పడం ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పుకోవడానికి అస్సలు మీరు చిన్నతనంగా ఫీల్ అవ్వకండి. అండ్ బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో మీలో మోస్ట్లీ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళకి నేను కొన్ని రీజన్స్ చెప్తాను ఇవాళ. ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, మనకి గౌరమ్మ అంటే పార్వతీమాత 9 days భూలోకంకి వస్తుంది కదా. సో పెళ్ళిగాని ఆడవాళ్ళందరూ మాకు మంచి హస్బెండ్స్ రావాలని చెప్పి బాగా మొక్కుతారనమాట. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటి అని అంటే, నేచర్కి దగ్గర ఉండడానికి. ఇప్పుడు వర్షాకాలం ఎండ్ అయిపోయి మనకి శరదృతువు స్టార్ట్ అవుతుంది కదా, అంటే ఆటమ్. ఆ ట్రాన్సిషన్ని సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ కూడా. అండ్ మూడోది మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అని అంటే, మనకి వినాయక చవితి అప్పుడు అన్ని అకాల వర్షాలు పడతాయి కదా. సో వాటర్ బాడీస్ అన్ని పొల్యూట్ అవుతాయి అనమాట. సో బతుకమ్మలో వాడే ఫ్లవర్స్ మూడు మెయిన్ ఉంటాయి: గునుక పువ్వు, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు అనమాట. ఈ మూడిట్లలో వాటర్ని ప్యూరిఫై చేసే గుణాలు ఉంటాయి అనమాట. సో వాటితో ఎక్కువ బతుకమ్మ చేస్తారు. మనందరం చదువుకున్నాము, మీరైతే రంగులద్ది బతుకమ్మని చేయకండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ నాలుగో రీజన్ ఏంటి అంటే, కల్చరల్ ఐడెంటిటీ. తెలంగాణలో ఉన్న వాళ్ళకి బతుకమ్మ పండుగ అంటే ఒక ఎమోషన్. మగవాళ్ళందరూ పొద్దున్నే అడవిలోకి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట పూల కోసం. ఇవి రెగ్యులర్గా చుట్టుపక్కల దొరకవు. మీకెంత దొరికింది పువ్వు, మాకెంత దొరికింది, మీరు కొంచెం ఇస్తారా, మాకు ఇంకా దొరకలేదని చెప్పేసి చాలా హడావిడిగా సందడిగా ఉండేది చిన్నప్పుడు అయితే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంటర్టైన్మెంట్ అనమాట. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎక్కడెక్కడి నుంచో కజిన్స్ అందరూ 7 days ముందు నుంచే వచ్చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు జాబ్ల వల్ల ఒక 3-4 days ముందన్న రావడానికి ట్రై చేస్తున్నారు. నేను 2 years అయింది మా ఊర్లో దసరా మిస్ అయిపోయి. మనసంతా ఇట్లా బాధేస్తుంది అనమాట పండగ రోజు. ఏడవట్లేదు, చాలా సంతోషించండి వీడియోలో. అది బతుకమ్మ నిమజ్జనం చేసిన తర్వాత సత్తుపిండి ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. మా అక్కల్ని, చెల్లెల్ని, అత్తమ్మల్ని, పిన్నిల్ని అందరిని ఎంత గట్టిగా హగ్ చేసుకున్నానన్నా. ఎందుకంటే నాకు తెలుసు ఒక 2 years దాకా నేను మళ్ళీ వాళ్ళని చూడనని. కానీ వాళ్ళకి తెలియదు దీనికి ఏమైందమ్మా ఇంత గట్టిగా పట్టుకుంటుంది అని అనుకున్నారేమో. ఇప్పుడు నా గోల్ ఎందుకు, కానీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరు దగ్గర ఉన్నారంటే మాత్రం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల డేని ఖరాబ్ చేసుకోవద్దు. మన ఇండియన్ ఫ్యామిలీస్లో పండగ రోజు గొడవ అవ్వకుండా అస్సలు ఉండదు. కానీ గెట్ పాస్ దాట్ అండ్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అందరికీ హ్యాపీ బతుకమ్మ.